పాలు పొందకపురము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రభు బలలోకి ప్రవేశిస్తాం. దాని నిమిత్తమై మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 31వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. మొదటి కొరింథీ 11:23 నుంచి 31 వరకు మార్చి చదువుకుంటాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమనే పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నడకై దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గురించి రక్తంను గురించి అపరాధి అగును. ప్రభు శరీరము నివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటకే తిని త్రాగుచున్నాడు. ముప్పై ఒకటో వచనం అందరం కలిసి చదువుకుంటాం. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదము. ఆదికాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 8వ వచనాన్ని 9వ వచనం కూడా అందరం కలిసి చదువుకుంటాం. జెనసిస్ చాప్టర్ 6 verse 8 and 9. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడని నిండను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మీ పాదములకు వందములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆరాధనలో మీరు చేసిన సాయం కొరకు వందములు. ఆరాధించినటువంటి మీ ప్రియబిడ్డలను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. ఎవరైతే సమయం లేక భయముతో ఆరాధన చేయలేని వారుగా ఉంటున్నారో వారికి కూడా మరొక తరుణం అనుగ్రహించి ఆ రీతిగా మిమ్మల్ని ఆరాధన చేసే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. వాళ్ళు తిరిగి మీ యొక్క సన్నిధానాలకు వస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకునండి. చదవబడిన లేఖను బాగా దీవించి ఆశీర్వదించి మా కొరకై ఆశ్చర్యకార్యములు గ్రహించడానికి ప్రభువా మా మనోనేతను వెలిగించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా సమ్మె దీనికరంగా చేయండి. దాని నిమిత్తం అందించినటువంటి దాసుని జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికంటే కూడా ఎగుడిని కాదని ఒప్పుకుంటున్నాను. నాలో సమస్య కల్మషాన్ని పాపమును మీ రక్తం చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి మీ యొక్క నోటిపూరగా మాత్రమే వాడుకొని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కనుక మన ప్రభు యొక్క బలలో పాలు పొందకపురము మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి మనుష్యుడు ఏంటంట తను తాను పరీక్షించుకోవాలి. కనుక మన జీవితాలలో ఏ రీతిగా పరీక్ష అనేది చాలా అవసరము అనే విషయం మనకు బాగా తెలుసు. కనుక ఎవరిని వాళ్ళని పరీక్ష చేసుకుంటే మనము యోగ్యమైన రీతిలో ఆ యొక్క బలలో పాలు పొందవచ్చు. కనుక బలలో పాలు పొందాలంటే మనకేమనంటే మనం చూసుకోవాలి ఒకసారి. మనకు కూడా అంతే కదా, ఏదన్నా ఒక పని చేసినప్పుడు కూడా లేకపోతే ఏదైనా రాసినప్పుడు కూడా, పిల్లలకి ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా వాళ్ళకి ఏం చెప్తామంటే అంతా రాయడం అయిపోయిన తర్వాత ఏం చేయాలంట, ఒకసారి మళ్ళీ చూసుకోవాలి పేపరు. ఎక్కడ మిస్టేక్స్ చేసామేమో, లేకపోతే క్వశ్చన్ నెంబర్ మర్చిపోయామేమో,
రాయవలసిన దానికి ఆన్సర్ ఏమో తప్పు రాసామేమో, ఏం చేయాలని ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు ఎగ్జామ్ రాసేటువంటి పిల్లలు చూసుకోవాలి. చూసుకుంటే చిన్న పొరపాటు జరిగిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సరి చేసుకోవడానికి అవకాశం ఉండేది. పిల్లలకి ఎగ్జామ్ రాయడానికి 10వ తరగతి వాళ్ళకి ఎంత సమయం ఇస్తారంటే దాదాపుగా 3 గంటల 15 నిమిషాలు ఇస్తారు. 3 గంటలు రాయడానికి 15 నిమిషాలు ఎందుకు తెలుసా? ఓన్లీ పేపర్ రీడింగ్ కోసమే. అంటే అది ముందే చదువుకుంటారా లేకపోతే క్వశ్చన్ చదువుకునేటప్పుడు రాస్తారా అనేది 15 నిమిషాలు అచ్చంగా పేపర్ చదవడానికి మాత్రమే 15 మినిట్స్ ఇస్తారు. రిమైనింగ్ 3 అవర్స్ రాళ్ళు రాయటానికి. ఎందుకంటే వాళ్ళకి రాయడానికి 3 అవర్స్ అంటే మళ్ళీ చదువుకోవడానికి కూడా టైం లేకపోతే వాళ్ళకి టైం సరిపోదేమో అనే ఉద్దేశంతో పబ్లిక్ ఎగ్జామ్లు అలా ఇస్తారు. ఎందుకంటే ఒకసారి వాళ్ళని వాళ్ళు పరీక్ష చేసుకోవాలి, ఎలా రాసామని చూసుకోవాలి. కనుక మన యొక్క జీవితాలలో కూడా మనం కూడా ప్రభు బలలో పాలు పొందక పూర్వం మనం ఏం చేయాలంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి, ఒకసారి చూసుకోవాలి, మన జీవితం చూసుకోవాలి. ఇక వారం అంతట్లో ఏ రీతిగా ఉన్నానో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మన యొక్క బలహీనతలు, లోపాలు అవన్నీ చూసుకొని ప్రభు ఇక్కడ తప్పిపోయాను, ఇక్కడ లోపం ఉంది, ఇక్కడ అంతే సరిచేయని చెప్పేసి మనం ఏం చేయాలంట మనమే సరి చేసుకోవాలి. కనుక ఆ రీతిగా సరి చేసుకొని ఆ బలలో యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. అయితే ఆదికాండము 6వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే మనం గమనించిన వారిగా ఉంటున్నాం. ఎవరి గురించి అంటే నోవాహు అనేటువంటి పేరు చదువుతూ వచ్చిన వారిగా ఉంటున్నాం. కనుక నోవాహు, అయితే ఈ యొక్క నోవాహు అనేది వాళ్ళ ఫాదర్ ఎందుకు ఆ పేరు పెట్టాడు అని కనుక మనం ఆలోచన చేస్తే ఆదికాండము 5వ అధ్యాయము 28వ వచనము, లెమెకు 182 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగుచేననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. ఎందుకు అంట అసలుకి అంటే ఎందుకు ఇతనికి ఆ పేరు పెట్టాడు అంటే తను చెప్పే మాట ఏంటంటే భూమిని యెహోవా శపించినందువలన. భూమి ఏమైపోయిందంట? శపించబడతా వచ్చింది. వాస్తవానికి భూమి చాలా చక్కగా పంటలు పండేది. మనం అంతకుముందు అధ్యాయాల్లో చూస్తే ఆవిరి వచ్చి భూమిలో నుంచి కింద నుంచి ఆవిరి వచ్చేసి ఏమిటంటే ఆ యొక్క మంచులాగా వచ్చేసి ఏంటంటే భూమిని తడిపేదంట. అంటే మనకు కూడా ఉంటుంది కదా, మనకు వర్షాలు ఎలా పడతాయని మనం ఆలోచన చేస్తే ఏంటంట, భూమి వేడెక్కాలా, వేడి మీద ఏమి రావాలా, ఆవిరి రావాలా, ఆవిరి మళ్ళీ పైకి వెళ్ళాలా, ఆ పైకి వెళ్ళింది ఏమైపోవాలా, మళ్ళీ మేఘంలోకి వెళ్ళాలా, మేఘంలోది మళ్ళీ భూమి మీద పడాలా. సోషల్ చదువుకుంటే ఆ సోషల్లో ఎలాగా మనకి ఈ వర్షాలు పడతాయి అని చెప్పేసి దాంట్లో రాస్తూ ఉంటారు. అయితే ఈ వర్షము పడటం అనేది ఇంత ప్రాసెస్ జరుగుతూ ఉంటే అప్పుడు జరిగిన తర్వాత భూమి మీద ఏమవుతుందంటే చక్కగా పంటలు పండుతున్నాయి. అయితే జరిగిన విషయం ఏంటంటే భూమి మీద మనుషులను కలుగు చేసిన తర్వాత మనిషి ఏం చేస్తూ వచ్చారంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన కారణం చేత ఏం జరిగిందంట, భూమిని యెహోవా శపించడం జరుగుతూ వచ్చింది, శాపగ్రస్తం అయిపోతూ వచ్చింది. ఈ శాపము నుంచి, ఈ యొక్క పరిస్థితి నుంచి మనం ఏం పొందాలి? ఇప్పుడు విడుదల పొందాలి. అంతే కదా, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమనుకున్నారు, యోసేపు ద్వారా ఇశ్రాయేలు ప్రజలు మొత్తం ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకి వచ్చారు. ఆ తర్వాత ఏమైంది, యోసేపుని ఎరుగైనటువంటి రాజు వచ్చాడు. యోసేపుని ఎరుగుని రాజు రాగానే ఏం జరుగుతూ వచ్చింది? వెంటనే అరే ఏం జరిగింది అసలుకి, ఎవరు వీళ్ళు, ఇశ్రాయేలు ఎవరు, మనల్ని పరిపాలన చేయడం ఏంటి అని ఒకసారి వాళ్ళు ఇస్రాయేలు చూస్తే ఏం జరిగిందయ్యా అంటే వాళ్ళేమో ఈ యొక్క ఐగుప్తుకి వారసులు కాదు, అసలు ఐగుప్తుకి వారసులు ఇక ఫరోలు వీళ్ళే. అయితే వాళ్ళు ఎలా వచ్చారంటే యోసేపు అనే వ్యక్తి ఉన్నాడంట, ఆయన ద్వారాగా ఇలా వచ్చిందంట అనగా అరే భలే పని జరిగిందే, ఇక తీసేయండిరా వీళ్ళని ఎందుకు బానిసలుగా చేయని చెప్పేసి మళ్ళీ రివర్స్ చేశారు. అప్పుడేం జరుగుతూ వచ్చింది, వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఇప్పుడు బానిసలు రివర్స్ అయిపోయి ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంటే ఈ యొక్క ఐగుప్తుల కింద బానిసలుగా చేసుకుంటూ వచ్చారు. వాస్తవానికి అంత ముందు కూడా చూస్తే ఏదంటే ఈ ఐగుప్తులే ఇశ్రాయేలుకి బానిసలుగా ఉంటూ వచ్చేవాళ్ళు అనమాట. అయితే మనం అబ్రహాము వాళ్ళ ఆ దినాలలో చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని వెళ్తా ఉన్న వాళ్ళు తెలుసుకుని మళ్ళీ తర్వాత అది ఉల్టా అయిపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళు ఏం చేస్తారు, వెట్టి పనులు చేపిస్తూ ఉన్నారు వాళ్ళ చేత.
ఆ వెట్టి పనులను బట్టి పెట్టినటువంటి మొర దేవుడు ఆలకించి వాళ్ళకి ఎవరిని పంపించాడంట? ఎవరిని పంపించాడు? మోషే, అహరోను, మిరియాం అని కూడా ఇంకో చోట రాయబడి ఉండేది అనమాట. మనం జనరల్గా మోషే, అహరోనే ఉంటుంది. ఇంకో చోట మనం గమనిస్తే మిమ్మల్ని ఆ ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవుడు ఎవరిని పంపించాడంట? మోషే, అహరోను, మిరియామును కూడా పంపించారు అన్నట్లుగా ఇంకో చోట రాయబడింది. కనుక వాళ్ళని విడిపించడానికి, వాళ్ళు పెట్టినటువంటి మొరను బట్టి వాళ్ళని విడిపించడానికి ఎవరు వచ్చారంటే మోషే, అహరోను. కనుక ఇక్కడ కూడా ఏం జరుగుతూ వచ్చింది? వీళ్ళు కూడా శపించబడినటువంటి ఇక భూమిలో ఉన్నప్పుడు ఈ భూమి శపించబడినప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు కూడా సంసోన్ వస్తాడు. సంసోన్ వచ్చినప్పుడు ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఎవరు ఉన్నారని చెప్పేసి న్యాయాధిపతుల్లో ఉన్నప్పుడు చూస్తే ఆ దినంలో ఏమని ఎక్కువ మాట రాయబడిందంటే, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి ఒక్కడు తన ఇష్టానుసారంగా ఉంటూ వచ్చాడు. అయితే రక్షకులు వచ్చారు, ఓత్నీయులు వచ్చాడు, రక్షకులు అలా వస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా సంసోను కూడా అలా వచ్చిన వాడిగా ఉంటున్నారు, రక్షించడానికి వచ్చిన వారిగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క శ్రమలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు కూడా రక్షించడానికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు వెట్టి పనులను బట్టి. ఆదికాండము 6వ అధ్యాయము మనకి 5వ అధ్యాయంలోనే వీళ్ళు లెమెకు వాళ్ళ యొక్క కొడుకు పెట్టినటువంటి పేరు ఏంటంటే నోవాహు. ఇతనికి అతనికి పుట్టక పూర్వం ఏం జరుగుతూ వచ్చిందంట? శాపం వచ్చింది. మన చేతుల కష్టం విషయంలోను, మన పని విషయంలోను ఇతను మనకు నెమ్మది కలుగు చేయనుకొని. అదే శాపం మనకు బాగా తెలుసు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం జరుగుతూ వచ్చిందంటే, భూమి మీద మనుషులకు ఏమవుతుందంటే ఆజ్ఞను అతిక్రమించడం కారణం చేత ఏం జరుగుతూ వచ్చిందంటే ఈలాగు చేసేవు కాబట్టి. ఆదికాండం 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున, దీన్ని అంటే ఏం చేసిందంట సర్పము? ఏం చేస్తుందంటే మోసపుచ్చింది. అంటే దేవుడు చెప్పిన మాట ఒకటైతే ఈ సర్పము వాళ్ళు మోసపుచ్చింది. అందువల్ల నువ్వు ఇది చేసావు, ఏం చేసావు? వాళ్ళు మోసపుచ్చావు కాబట్టి దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిదానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. ఇదేంటంట? దీని పశువులన్నిటిలోనూ అంటే ఇది కూడా పశువుగా కన్సిడర్ చేసినట్టున్నాడు. ఇక యానిమల్ అంటే ఇది కూడా ఏంటంటే అన్నిట్లో కూడా శపించబడిన దానివై ఉన్నాడు. అంతేకాకుండా ఇదేంటంట, నువ్వు నీ కడుపుతో ప్రాగొచ్చు. అంటే బహుశా అంతకుముందు పాము కడుపుతో ప్రాకలేదేమో, అది నడిచిందేమో, మనకు తెలియదు మరి ఎట్లా వెళ్ళిందో. కడుపుతో ప్రాగొచ్చు దినములని మన్ను తింటావు. మరి అప్పుడేం తిందాం మరి పాము? అంతకుముందు ఏదైనా ఆకులు తిందో, ఫ్రూట్స్ తిందో మనకైతే తెలియదు. ఇప్పుడు ఏం తింటుందంట? మన్ను తింటుంది అనమాట. మన్ను తినాలని చెప్పేసి శాపం వచ్చేసింది. తర్వాత ఏంటంట, స్త్రీకి మళ్ళీ ఏమొచ్చిందంటే 15 వచ్చిన, మరియు నీకును స్త్రీకును నీ సంతానంలో ఆమె సంతానానికి వైరం కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టు, నీవు దాన్ని మడి మీద కొట్టుదు. అది ఏమి జరుగుతూ వచ్చింది? ఇప్పుడు ఆది కాండంలో అప్పుడు చేసినటువంటి దేవుడు చెప్పినటువంటి మాట ఇప్పుడు కూడా సదా అలానే జరుగుతూ ఉంది. యాజ్ ఇట్ ఈస్గా జరుగుతోంది. ఏంది? పాము ఎక్కడ కరిసింది? పాము భుజం మీద కరిసింది, పాము బొగ్గ మీద కరిసిందని ఎవరికన్నా చూసారా? విన్నారా ఎవడనా? పాము ఎక్కడ కరిసిందంట? మడి మీదే. ఎందుకంటే దేవుడు చెప్పాడు నువ్వు ఎక్కడ కరవాలా? మడి మీద. కరవడం కూడా ప్లేస్ కూడా ఎవరు నిర్ణయించేది? ఆయనే. మన ఇష్టం కాదు, ఆయనే నిర్ణయించి. ఎలా అంట, అయితే మనం ఎక్కడ కొడతాము? తోక మీద కొట్టి చంపుతామా? తల మీదే. ఇదిగో నిన్ను తల మీద కొట్టును అయ్యేదంట, నీవు దాన్ని మడి మీద కొడుదు అని చెప్పాను. కనుక పాము తల చేత కొడతాం అంటే మనిషికేమో మడి మీద. మళ్ళీ ఇక్కడ అసలు 16 వచ్చిన, ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదం నేను మిక్కిలి హెచ్చించుదును, వేదనతో పిల్లలను కందువు. అంటే భూమి శపించడమే కాకుండా ఏం జరుగుతూ వచ్చిందంటే పిల్లలకు అనే విషయంలో కూడా ఏంటంటే వేదన వచ్చింది. అంటే ఎలాగ వేదన వచ్చిందంటే ఒక భూమి మీద ఉన్నటువంటి మనుషులకి ఇంతకంటే ఇక వేదన ఉండదనుకుంటా. అంటే కానీ ఈ దినాల్లో లేవు కదా తమ్ముడు అనుకోవచ్చు మీరు. ఈ దినాల్లో ఏంటంట, లేదు కదా, సిజేరియన్ జరుగుతున్నాయి ఈజీగా అనమాట. కాసేపు అంటే మొత్తిచ్చేస్తారు, ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఆ కుటుంబ నొప్పులో ఏదో ఒకటి కొంతన్నా ఉంటుంది, ఆ బాధ అనేది కొంతన్నా ఉంటుంది. కానీ ఇదివరకు దినాల్లో ఏంటంటే సిజేరియన్స్ లేనప్పుడు ఏంటంటే కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు స్త్రీ ఏంటంట డెలివరీ అప్పుడు ఆ బాధ అనుభవించాల్సింది. అది వర్ణనాతీతం అంట. అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఆ యొక్క ఏమొచ్చిందంటే శాపం వస్తూ వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు స్త్రీకి ఏముందంటే వేదనతో పిల్లలకు అందువు,
నీ భర్త ఎడల నీకు వాంఛకులను అతను నిన్ను ఏళ్ళు అని చెప్పాను. అయితే ఇప్పుడు ఆదాము దగ్గరకు వస్తాడు. అసలుకు వచ్చిన విషయం ఇక్కడ అన్నమాట. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఏమి శపించబడతా వచ్చిందంట? ఆదామును బట్టి నేల శపించబడతా వచ్చింది. ఇప్పుడు ఈ శాపం, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. పంట తింటావు, కాకపోతే ఊరక రాదు. ఏంటంట? చెమటోర్చాలి. భూమి వ్యవసాయం చేయాలంటే అంత ఈజీ కాదు. ఏం చేయాలంట? భూమి మనకి టైం వస్తుంది, జూలై జూన్ టైం రాగానే ఏం చేస్తారు వ్యవసాయం చేసేవాళ్ళు? వర్షం కోసం ఎదురు చూస్తారు. ఆ తర్వాత కలుపు మొక్కలని తీసివేసి దున్ని, ఆ తర్వాత దాన్ని శుభ్రం చేసి, ఆ తర్వాత అంతా చేసిన తర్వాత పంట వేసిన తర్వాత ఏమవుతుందంట? ఒక్కోసారి మధ్యలో వరదలు వచ్చిపోతాయి. ఇదంతా మధ్యలో పోతే సరే పర్లేదు, మళ్ళీ వేసుకుంటారు. కానీ ఏం జరుగుతుందో తెలుసా? ఒక్కొక్కసారి మొత్తం వరి అయితే కోసి పెట్టిన తర్వాత రేపొద్దుని కుప్ప నూరుద్దాం అనుకునే టైంకి ఏమవుతుందంట? వర్షం వచ్చింది. ఏమైపోద్ది? ఏం చేయలేరు, మొత్తం పాడైపోద్ది. అంటే వ్యవసాయం ఎలాంటిదంటే వర్షం మీద ఆధారపడేది. అదేం చెప్పలేం. అది మనం ఎంత కష్టపడతా ఉంటారు రైతులు, అయినప్పుడు కూడా పంట ఒకవేళ వర్షం వస్తే పోయిద్దని తెలుసు, అయినా వాళ్ళు ఏమైనా ఆపుతారా? నష్టాలు వచ్చినా, ఎంత కష్టాలు వచ్చినా, వేదన వచ్చినా, కొంతమంది రైతులు కూడా ఏంటంటే సూసైడ్ చేసి చనిపోతారు. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టింది మళ్ళీ తిరిగి రాక. కనుక ఇంత కష్టపడి చేసినప్పటికీ కూడా, ఎంత కష్టపడతా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఏమైనా ఉండిద్దంటే, ఒకవేళ పంట తినొచ్చు తినకపోవచ్చు మనం చేద్దాం. ఏంటంటే ఆ పంట ఎలా తింటామంట? మంది ప్రయాసతోనే పంట తింటామంట. కనుక అంతేకాకుండా భూమి ఏమి ఇస్తుందంట? భూమి అంటే అది మొండ్ల తుప్పలను గచ్చపొదలు నీకు మొలిపించును, పొలంలోని పంట తిందు. అంటే ఏంటంటే ఇవన్నీ వస్తాయి. ఒకవేళ బహుశా అంతకుముందు నెల కలుపు ఈ మొక్కలు ఉన్నాయో లేవు మనకైతే తెలియదు. మొండ్ల తుప్పలను గచ్చపోదాలు అనమాట. ప్రతి ఒక్కళ్ళం, ప్రతి వ్యవసాయం చేసి ప్రతి రైతు ఏంటంట పంట పండించుకుంటాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ దున్నాల్సిందే. పంట వేస్తూ ఉంటాడు. మనం ఏదైనా మంచి పంట వేయాలంటే ఆ పంట ఎక్కడో విత్తనాలు తెచ్చి దాన్ని జాగ్రత్తగా వేస్తాం, నాటుతూ ఉంటాం. కలుపు మొక్కలు తెచ్చారు నాటేట్టు మీరు చూసారా? కలుపు మొక్కలు, గచ్చిపోతలు, మొండ్ల తుప్పలు తీసుకుని వచ్చి నాటాం. కాకపోతే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు అప్పుడు శాపం పెట్టేశాడు. మనం ఈ మొక్కలు, ఈ విత్తనాలు అవన్నీ చక్కగా తెచ్చుకొని నీట్గా పంచుకుంటే అవి మధ్యలో వస్తాయి. అసలు వాటిని వెయ్యం, వాటి జోలికి వెళ్ళం, ముందే మొత్తాన్ని తీసివేస్తాం. అయినప్పటికి కూడా అవేం చేస్తూ ఉంటాయి? మధ్యలో నేనున్నానని వస్తాయి, ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఎలాగ వస్తున్నాయి అంటే అప్పుడు శాపం. కనుక ఎంత భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితంలో మనుషులు ఉంటే వాళ్ళకి ఏమి లేదనుకున్నారంటే నెమ్మది లేకపోతుంది. మన యొక్క జీవితాలలో కూడా మనకు కూడా ఏమి లేదు, అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదు, మనుషులకి సంతోషం లేదు, సమాధానం లేకుండా ఉంటున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితం మనం కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే బయట ఏంటంటే నెమ్మది లేదు. ఏంటంట? సునీత విలియమ్స్ గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక విషయం చెప్పారు. ఏంటంట? ఒకవేళ ఏదైనా ఏలియన్స్ ఏమైనా ఉన్నారేమో, ఈ భూమి అంతా అంతరించిపోతుంది, ఈ ఏలియన్స్ వచ్చి వాళ్ళకి మనకి మనుషులకి యుద్ధం జరిగిద్దేమో అన్నట్లుగా కొంతమంది ఏం చేస్తారంటే ఆమె చెప్పారని కొంతమంది యూట్యూబ్లో చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అబద్ధం మనకైతే తెలియదు. కానీ ఒకటైతే వాస్తవం, ఈ భూమి మొత్తం కూడా ఏంటంటే బైబిలే ఎప్పటి నుంచో చెప్తా ఉంది, అంతా కూడా అంతరించిపోతుంది. అయితే వీళ్ళు ప్రయోగాలు చేసి చెప్తా ఉన్నారు అంతరించిపోద్దని. అది బైబిల్ తెలిసిన వాళ్ళకి ఏంటంటే నోన్ ఫ్యాక్ట్, ఆల్రెడీ తెలిసినటువంటి సత్యమే. అయితే ఇక్కడ నోవాహు అనేటువంటి పేరు పెడతా వచ్చారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఈ ప్రయాసం ఉంది, ఈ కష్టం ఉంది. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. కనుక ఇతను ఎలా అంటామంట? నోవాహు అని కింద ఏం రాశారంట? నోవాహు అనగా నెమ్మది. కనుక మన యొక్క జీవితాలలో అతని యొక్క పేరు నెమ్మది. కనుక మనం కూడా ఏంటంటే కొంతమంది పెట్టుకుంటారు, ఏం పేరంట? పీస్. ఏంటి? సమాధానం. సమాధానాన్ని పెట్టుకుంటారు. కొంతమంది అంటూ ఉంటారు ఈ సమాధానాన్ని పెట్టుకుందే కానీ ఈ అక్కగా అసలు సమాధానమే ఉండదు. అంటే మనకు పేరుకి తగ్గట్లుగా ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ఎదురు చూస్తూ వచ్చి ఇతనికి పేరు పెడతా వచ్చారు. వాళ్ళు ఎదురు చూసి లెమెక్ గారు పేరు పెడతా వచ్చారన్నమాట. ఆయనకి ఎన్ని సంవత్సరాలు అప్పుడు అంట పేరు పెట్టింది? 180 ఏండ్లప్పుడు. అంటే 180 అంటే తన యొక్క జీవితంలో లెమెక్ 180 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని
కనుక ఇక్కడ కూడా మనకి 5వ అధ్యాయంలో ఎక్కువ కనిపించే విషయం ఏంటంటే, ఇక వీళ్ళ దినాలు ఎన్నాళ్ళు బ్రతుకుతూ వచ్చారు, ఎన్ని సంవత్సరాలు అంటే నోవాహు కూడా మనకేం తక్కువేం బ్రతకలేదు. నోవాహు కూడా ఎక్కువగానే బ్రతుకుతూ వచ్చాడు. నోవాహు ఎన్నాళ్ళు బ్రతికాడంట? 950 సంవత్సరాలు. ఆదికాండం 9వ అధ్యాయము 29వ వచనం. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొంది. అన్ని సంవత్సరాలు ఎలా బతికారో అర్థం కాదు. ఎప్పుడైనా ఆలోచించారా? మనకి బ్రతికేటువంటి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకి ఆయాసం, ప్రయాస, పిల్లలు, జలలు, ఆ తర్వాత ఆస్తులు, పాస్తులు, గొడవలు, పెళ్ళిళ్ళు, ఇవన్నీ ఒక 60-70 సంవత్సరాల్లోనే మనం బ్రతకలే. అవన్నీ ఎలా చూసుకోవాలి అర్థం కాక సతమతమైపోయి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ వీళ్ళు ఎలా బ్రతికారో అర్థం కాదు. ఎన్ని సంవత్సరాలంట? 950 సంవత్సరాలు బ్రతికాడంట నోవాహు. వాళ్ళ నాన్న తక్కువ బ్రతికాడు. మళ్ళీ వాళ్ళ నాన్న ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 777 సంవత్సరాలు బ్రతికాడు లెమెకు. కానీ నోవాహు అయితే 950 సంవత్సరాలు బ్రతికాడు. అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది ఎవరో? మెతూషెల. ఎన్ని సంవత్సరాలు? 969. 9 మధ్యలో 6 గుర్తుపెట్టుకోవడానికి 969 సంవత్సరాలు బ్రతికి వచ్చాడు. అంటే ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికాడు? దాదాపుగా 1000 దాకా రీచ్ అయిపోయారు. ఇక్కడ ఆదాము చూస్తే దాదాపుగా 930 సంవత్సరాలు ఆదాము బ్రతుకుతూ వచ్చాడు. షేతు అయితే 912 సంవత్సరాలు, ఎనోషు 905, కైనాను 910. ఇలాగా వీళ్ళు చూస్తే 900, 900, 900, 800, 700 అంటే ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చిన వారుగా ఉంటున్నారు. అయితే ఇక నోవాహు జీవితం కనుక మనం గమనిస్తే 950 సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చాడు. అయితే ఈయన ఈజీగా అంటే వాళ్ళ తండ్రి ఇతను మనకు నెమ్మది కలుగు చేస్తారనుకొని తనకు పేరు పెడతా వచ్చాడు. అయితే ఇక నోవాహు జీవితాన్ని గురించి మనం కనుక ఆలోచన చేస్తే ఇతను ఎలాంటి వాడంట? 6వ అధ్యాయం 8వ వచనం ఆదికాండము. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడై ఉన్నాడు. ఇక్కడ అయితే అని మెన్షన్ చేస్తే అంతకుముందు ఎలా ఉన్నారన్న మనుషులు బహు భయంకరంగా పాపముతో జీవిస్తూ ఉన్నారు. వారి హృదయం యొక్క తలంపులోని ఊహ, వారి యొక్క జీవితం అంతా బహు భయంకరంగా ఉంటున్నారన్నమాట. వాళ్ళు ఎలా ఉంటున్నారంటే నరమాతులై ఉంటున్నారు. దేవుడు వారిని చూసినప్పుడు 3వ వచనం 6వ అధ్యాయం 3వ వచనం ఆదికాండం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు. వారు ఎలా ఉంటున్నారంటే పుట్టినోట్ల కింద ఉందంటే ఎలా ఉందంట? శరీరులు అంటే నరమాతృలు అంటే శరీరం అంటే మనం ఏంటంటే శరీరంతో ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఏముందంటే బలహీనత అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఏంటంటే ఇతరుల బలహీనతలు చూసి వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటున్నారు. బట్ వీఆర్ ఆల్సో లివింగ్ సేమ్ ఫ్లెష్. మనం కూడా అదే శరీరంతో ఉంటాం. ఈ శరీరం మనల్ని ఎప్పటికైనా మోసం చేస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే మనం భయం కలిగి ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా శరీరం నేనేం చేస్తానంటే నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఎందుకంటే ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుడనైపోదునో. కనుక శరీరంతో ఉంటున్నాం కాబట్టి మనకు కూడా ఏంటంటే పాపం ఉంటుంది. కనుక ఆ దినాలలో వాళ్ళ దగ్గర ఉంటూ వచ్చింది. కనుక ఇలాంటి పాపము ఇష్టంతో పాపముతో జీవిస్తున్నటువంటి మనుషులున్న దినాలలో ఎవరున్నారంట? నోవాహు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడిగా ఉంటున్నాడు. 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు ఎలాంటి వాడంట? నీతిపరుడును. ఈజ్ అ రైచియస్నెస్. నీతిపరుడు. ఎలాంటి వాడంట? నీతిగా ఉంటున్నాడు. మనకి మత్తయి సువార్తలో కూడా యోసేపు విషయంలో చూస్తాం. యోసేపు ఎలాంటి వాడు అంట? నీతిమంతుడై ఉన్నాడు. ఎలాగ నీతిమంతుడై ఉంటున్నాడు అంటే మరియ పరిశుద్ధాత్మ ద్వారాగా గర్భం ధరించిందంటే అంటే వివాహం కాకముందు అంటే ప్రదానం చేయకముందు ఎలా జరిగిందని తనకు తెలిసిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంట? విడిచిపెట్టాలని అనుకుంటే దేవుని యొక్క దూత కనిపించిన తర్వాత ఇప్పుడు తను ఏమనుకుంటాడంటే అప్పుడు అనుకున్న నీతిమంతుడై ఉండి తను నీతిమంతుడిగా ఉంటున్నాడు. అవమానం ఒకవేళ బహుశా అవమానం వచ్చిందేమో నిందొచ్చిందని భరించాడు. ఎందుకంటే దేవుని యొక్క కార్యము నెరవేర్చడానికి తను నీతిమంతుడిగా ఉంటున్నాడు. కనుక ఇక్కడ కూడా దేవుని యొక్క కార్యము నెరవేర్చే విషయంలో తను కూడా ఏం చేస్తానంటే నోవాహు ఎలాంటి వాడంట? నీతిపరుడును, తన తరములో నిందారహితుడినై ఉండెను. కనుక తను ఒకవేళ లెమెకు ప్రార్థన చేశాడేమో, ప్రభువా
ఈ యొక్క భారంలో ఉన్నాం, ఇలాంటి పరిస్థితిలో ఉంటున్నాం, ఈ పరిస్థితి నుంచి విడుదల అనుగ్రహించిన విమోచకుడుగా, లేకపోతే మా యొక్క బాధలు కష్టాలకి నెమ్మది ఇచ్చే ఒక మనిషిని మా కొరకే ప్రభా నాకు అనుగ్రహించని ప్రార్థన చేసుకుంటూ వచ్చాడేమో మనకైతే తెలియదు. కానీ ఎలా ఉంటున్నాడంటే నీతిమంతుడిగా ఉంటున్నాడు, నిందారహితుడనే ఉంటున్నాడు. అంతేకాకుండా ఏమని రాయబడుతుందంట, నోవాహు దేవునితో కూడా నడిచాను. అంటే దేవునితో ఇంకెవరు నడిచాడు అంట? హానోకు నడిచాడు. హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఎన్ని సంవత్సరాలు? హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే, హానోకు మరణాన్ని మనకు రాయబడలేదు, ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు, ఎందుకు మరణం లేదనమాట. కానీ దేవునితో కూడా నడిచాడు. 24వ వచనం, 5వ అధ్యాయం 24వ వచనంలో హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను. ఆయనతో పాటు పాత నిబంధనలోని ఇంకో ఆయన, ఎవరైనా ఏలియా కూడా అలానే వెళ్ళిపోతూ వచ్చాడు. కనుక ఈ ఇద్దరికి కూడా మరణం లేదు. కనుక వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు నడిచారు. ఒకవేళ నడిచిన తర్వాత వాళ్ళిద్దరు నడుస్తా ఒకవేళ దేవుడు ఇంకా నువ్వు నా రూపం వచ్చేసావు, నా పోలిక వచ్చావు, నాకులానే ఉండిపోయావు, ఇంకెందుకు నీకు మరణం, నాతో రా అంటే ఒకవేళ వచ్చాడేమో, మనకైతే తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన అలానే హనోకు గురించి రాయబడిన మాట సేమ్ ఈయనకి రాయబడుతూ వచ్చి నోవాహు ఏంటంట, దేవునితో కూడా నడిచిన వాడు. కనుక దీన్ని బట్టి మనం గుర్తుంచుకునే విషయం అంటే, ఒకవేళ హనోకు నడిచాడు, అలానే నోవాహు నడిచాడు. ప్రశ్న ఏంటంటే మనం నడుస్తున్నామా? కనుక నోవాహు యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందంటే, తను మంచి లక్షణాలు కలిగిన వాడిగా ఉంటున్నాడు. అయితే అంత భయంకరమైన పాపలు ఉన్నప్పటికీ కూడా అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. అంతేకాకుండా తన లక్షణాలు చూస్తే తన పేరుకి అర్థమే ఏంటి అంటే నెమ్మది. కనుక తను నీతిపరుడిగా ఉంటున్నాడు, నిందారహితుడిగా ఉంటున్నాడు, ఆయనతో కూడా నడిచిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో నోవాహు ఉంటున్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా నోవాహు లక్షణాలు కనుక మనం చూస్తే, ఆయన దేవుడు తనతో మాట్లాడిన వాడిగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నోవాహు ఎక్కడ చూస్తామంటే 13వ వచనం, 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాహుతో అంటే ఒక పని చేయమని చెప్తా ఉన్నాడు. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు. మన యొక్క జీవితాలలో కూడా బలలో పాలు పొందకపోవడము మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? మనం దేవునితో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క సంబంధం కలిగి ఉంటున్నామా? ఒకవేళ మొద్దుబారిపోయిందా, లేకపోతే మనకి ఆయనకి సంబంధం లేకుండా పోతా ఉందా? ఒకవేళ ఆయనకి మనకి సంబంధం లేకుండా పోతే ఇక దేవుడు మనకేం చెప్పడం. ఒకవేళ ఒక పని మనకు దేవుడు చెప్తున్నాడు అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఆయనను అనుసరిస్తున్నాం, ఆయన త్రోవలో నడుస్తున్నాం, ఆయన వలే ఉంటున్నాం. కానీ ఒకవేళ ఆయనతో మనకి సంబంధం లేకపోతే అది చాలా భయంకరమైనటువంటి విషయం. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంట, 13వ వచనము, దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. కనుక ఒకసారి ఏమైపోతా వచ్చిందంటే భూమినితో కూడా నాశనం చేస్తాను. దేని ద్వారాగా? జల ప్రళయం ద్వారాగా నాశనం చేస్తానంటున్నాడు. మనకు కూడా సునామీ అనేది మనకు కూడా ఏంటంటే ఎప్పుడు దాకా తెలియదు తెలుసా? నాకు తెలిసి 2004 ముందు దాకా సునామీ అంటే తెలియదు, పుస్తకాల్లో చదువుకుంటూ వచ్చాం సునామీ అనేది. ఎందుకు అంటే 2004లో మనకు కూడా సునామీని రుచి చూచారన్నమాట. మన దేశంలో కూడా, మన సరౌండింగ్స్లో కూడా, అంటే బాపట్ల బీచ్లో కూడా, మరి ఇక్కడ కొత్తపట్నం బీచ్లో వచ్చిందో రాదు నాకైతే తెలియదు, కానీ బాపట్ల బీచ్లో కూడా సునామీ వచ్చిందన్నమాట 2004లో. సునామీ వచ్చినప్పుడు అంతకుముందు కూడా పుస్తకాల్లో సునామీ విపత్తుకరమైన పరిస్థితులు అని చెప్పేసి, ప్రకృతి వైపరీత్యాలు అని చెప్పేసి పిల్లల పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పుస్తకాల్లో కూడా చదువుకుంటాం సునామీ అంటే ఏం తెలియదు. కానీ ఎప్పుడైతే మనకు ప్రాక్టికల్గా మన దేశంలో కూడా సునామీ వచ్చిందో 2004లో, అప్పుడు అర్థమైంది సునామీ అంటే ఎలా వచ్చింది. సునామీ అంటే అసలు ఏంటి? సముద్రంలో వచ్చేటువంటి భూకంపమే సునామీ. ఆ నీళ్లు పక్కకి వెళ్ళిపోతాయి, అలానే ఫోర్స్గా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక్కసారిగా మళ్ళీ లావాతో అంటే ఎప్పుడైనా సునామీ వచ్చేటప్పుడు ఏమవుతుందంట, నీళ్లు షీషోర్ నుంచి వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట. అదే నీళ్లు వెనక్కి వెళ్ళినాయి అంటే అర్థం ఏంటి అంటే ఏదో రాబోతుందని చెప్పేసి సైంటిస్టులు చెప్తూ ఉంటారు. ఏం జరిగిద్దంటే
సముద్రంలో భూకంపం వచ్చినప్పుడు వచ్చే సునామీ అనమాట. ఇక్కడ కూడా ఏమొచ్చిందంటే నోవాహు దినాలలో ఏమొచ్చిందంట, వీళ్ళకి జల ప్రళయం వచ్చింది. ఈ జల ప్రళయం వస్తుంది అని చెప్పేసి ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ కూడా నాశనం చేయాలి అని అనుకుంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే నోవాహు చెప్తూ వచ్చాడు, నువ్వేం చేయాలంట, ఓడను ఏర్పాటు చేయాలి, ఓడ నిర్మించాలి. దాదాపుగా చెప్తారు 120 సంవత్సరాలంట ఆయన ఓడను నిర్మిస్తాను. 120 సంవత్సరాలు మరి ఓడ ఎలా కట్టాడు, ఎంత పెద్దది కట్టాడు మనకైతే తెలియదు, కానీ అది నిజంగానే ఓడ ఉంది అని అంటారు. అర్రాదు కొండ మీద హిస్టారికల్గా కొంతమంది దాని గురించి స్టడీ చేసిన, అర్రాదు కొండ మీద ఏంటి ఇక్కడ ఓడలా ఉంది, ఇక్కడ ఎందుకు ఉందని చెప్తే అక్కడ సైంటిస్టులు ఏమని చివరికి తేల్చారంటే, బైబిల్లో ఇదిగో నోవాహు ఓడను ఈ కొండ మీద ఉండిపోయింది అని చెప్పేసి హిస్టారికల్గా కొన్ని నిజాలు వచ్చాయి అనమాట. కనుక ఆ నోవాహు ఓడ తను కట్టితో వచ్చాడు. అయితే ఏమొస్తాడు, జలప్రళయం వచ్చిందని ఒకవేళ భవిష్యత్తు ప్రకటించాడని చెప్పి చెప్తూ ఉంటారు పేతురు. అయితే ఈ అధ్యాయంలో మనం దాని గురించి ఎక్కడ ప్రకటించాడని చెప్పేసి విషయాన్ని గురించి చూడంగానే మనకి పేతురు పత్రికలో పేతురు భక్తుడు ఆ విషయాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఏమని ప్రకటించాడన్న పేతురు భక్తుడు అంటే నీతిని ప్రకటించాడు అంటాడు. నీతి అంటే ఏంటి, ఏం ప్రకటించాడో పేతురు చెప్తా ఉన్నాడు. పేతురు పత్రిక 2వ పేతురు 2వ అధ్యాయంలో నోవాహు ఏం ప్రకటించాడు అంటే పేతురు భక్తుడు చెప్తాడన్నమాట. 2వ పేతురు 2వ అధ్యాయము 5వ వచనము, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. కనుక ఎన్నాలంటే అతను ప్రకటించింది దాదాపుగా 120 సంవత్సరాలు అంటారు. అది ఏం ప్రకటించాడు అని అంటే నీతిని ప్రకటించాడు అనమాట. అంటే ఆయన ప్రకటించిన వాడిగా ఉంటున్నాడు. అయితే నీతిని ప్రకటిస్తే 120 సంవత్సరాలు ఎంతమంది ఏంటంట, ఆయన కాక 7, ఆయనతో పాటు 8 మంది. అంటే 7 మాత్రమే ఆయన రక్షించుకుంటూ వచ్చాడు. 7 అంటే మళ్ళీ ఎవరు, బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే. ఎవరంట, షేము, హాము, యాపేతు, వాళ్ళ భార్యలు 6, ఈయన భార్య 7, ఈయన 8 మంది. అంటే ఆయన కుటుంబం మాత్రం రక్షించుకుంటూ వచ్చాడనమాట. ఆ తర్వాత ఏమైపోయింది, మొత్తం కూడా జల ప్రళయం వచ్చేసింది. అంటే అప్పుడు రీజన్ కూడా ఉంటుంది ఏంటంటే, జల ప్రళయం అంటే బహుశా మనకి సండే స్కూల్ పాటల్లో కూడా వాటిని కొంచెం క్రియేట్ చేసుకుని పాడుతూ ఉంటారు. అంటే ఒకవేళ ఈయన వెళ్ళి ప్రకటిస్తూ ఉంటే ఎగతాళి చేశారని చెప్పేసి పాడుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళు వినలేదు, అంటే బహుశా వినలేదు. ఎందుకు వినలేదు అని మనం అనుకుంటామంటే మొత్తం వాళ్ళ కుటుంబం మాత్రం వచ్చారు కనుక వాళ్ళ కుటుంబం మాత్రమే లోపల ప్రవేశించారు. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఆ ఓడ యొక్క తలుపులంతా ఏమైపోయిందంటే మూసివేయబడతా వచ్చిందన్నమాట. వాళ్ళందరూ ప్రవేశించిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే ఆదికాండం 6వ అధ్యాయంలో 8-9 వచనాలలో అవన్నీ ప్రవేశిస్తూ వచ్చాయి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువుల్లోను పక్షుల్లోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడది జతలుగా ఓడలో నోవాహు వద్దకు చేరెను. ఏం జరుగుతూ వచ్చిందంట 11 వచ్చింది. నోవాహు వయసు 600. మొత్తం కూడా ఏమవుతుందంటే ఈ ఓడలో ఎప్పుడైతే వాళ్ళు ప్రవేశించారో అప్పుడు ఏంటంటే ఓడలో ప్రవేశించగానే ఏంటంటే ఓడ యొక్క తలుపు మూసివేయబడుతుంది. మూసిన తర్వాత ఏమైందంటే నీళ్ళు వచ్చేసాయి. ఆటోమేటిక్ ఏంటంటే స్లోగా ఏమైందంటే 10వ వచనంలో 7 దినాలైన తర్వాత ఆ ప్రవాహములు భూమి మీదకి వచ్చెను. అంటే 7 దినాలు వచ్చిన తర్వాత ప్రవాహాలు వచ్చేసినాయి. అంటే అప్పుడు దాకా ఏంటంటే వస్తనే కదా ఏం కాదులే అనుకున్నారు. ఆ స్లోగా భూమి మీదకి వచ్చేసిన తర్వాత వచ్చేసి మొత్తం విప్పబడిన తర్వాత ఓట్లన్నీ వచ్చేసినాయి. ఆ తర్వాత ఎలా వచ్చిందంటే వర్షం స్లోగా దాదాపుగా 12వ వచనంలో 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసి 40 అంటే దాదాపుగా మనకి 3 రోజులు వర్షం కురిస్తేనే ఏమైపోద్దంట మొత్తం డ్రైనేజీలు టౌన్లో అయితే ఇక ఉన్నది కాదనమాట. టౌన్లో అయిపోద్ది మొత్తం అంత జంక్షన్ జామ్ అయిపోయి ఉన్నటువంటి మురుకంతా బయటకు వచ్చేసి. అయితే 40 రాత్రులు 40 పగళ్ళు అంటే ఎంత భయంకరమైన వర్షం అంటే
అది చెప్పలేం. కనుక ఈ రీతిగా ఏం జరుగుతూ వచ్చిందంటే నా జల ప్రళయం వచ్చింది. కనుక అప్పుడు ప్రకటిస్తూ వచ్చాడు, కాకపోతే వినలేదు. కానీ వీటి గురించి మా భక్తులు కూడా కొంతమంది మళ్ళీ దాని గురించి చెప్తూ ఉంటారన్నమాట. అంటే ఒకవేళ యెషయా భక్తులు కూడా చెప్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 9వ వచనం. నోవాహు కాలమున జలప్రాణమును గూర్చి నేను చేసినట్లు చేదును, జలములు భూమి మీదకెకను పొర్లుచు రావని నోవహు కాలము నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపంగా ఉండననియు నిన్ను గద్దెంపననియు నేను ఒట్టు పెట్టుకొని విన్నాను. అయితే ఇక నోవహు కాలంలో ఏమొచ్చిందంటే జలప్రాణం వచ్చేసిందంట మొత్తం కూడా అని ఈ యొక్క విషయాల గురించి కొంతమంది చెప్తూ ఉంటారు. హెజ్కేల్ గ్రంథం కూడా మళ్ళీ నోవహు గురించి చెప్తూ ఉంటారు. హెజ్కేల్ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. హెజ్కేల్ గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు వాటి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందరు. ఇదే ప్రభువు యెహోవా. ఏ రీతిగా ఉన్నాడు నోవాహుని గురించి రాయబడిన మాట ఏంటంట నీతి. అంటే ఈ నోవాహును కూడా ఎక్కడ మెన్షన్ చేస్తూ వచ్చారు? దానియేలు చూస్తే నీతే, యోబుని చూస్తే నీతే. అలానే 13వ వచనంలో హెజ్కేల్ గ్రంథము 14:13 నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారము ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. అయితే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి తప్పించాలని ఒకవేళ నోవాహు దానియేలు యోబు ప్రార్థన చేసినప్పుడు కూడా ఏంటంట వాళ్ళు తమ నీతి చేత ఏం చేస్తారంట తమ్మును మాత్రమే రక్షణ. అంటే ఎంత భయంకరంగా ఉంటుందో. కనుక జల ప్రళయం వచ్చినప్పుడు కూడా మనుషులు కూడా ఏమైపోతున్నారంటే ఒక భయంకరంగా ఉన్నటువంటి జీవితాలు అన్నప్పుడు. ఇకైతే నోవాహు ఏ రీతిగా ఉంటున్నాడు అని చెప్పేసి నోవాహు యొక్క జల ప్రళయం గురించి ఈ భక్తులు కొంతమంది ప్రస్తావించిన వారుగా ఉంటున్నారు. మత్తయి సువార్తలో కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనము 38, 39లో కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండునో మనుషుని కుమారుని రాకయును అలాగే ఉండును. కనుక మనుషులు రాకడ ఎలా ఉండిద్దంట నోవాహు దినాల్లో కూడా తను కూడా నీతిని ప్రకటించినప్పుడు ఏంటంటే మనుషులు బహుశా వినలేదేమో. అయితే ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది 38వ వచనంలో జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు ఎలా ఉన్నారంట తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు పెండ్లికి ఇచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనిషి కుమారుని రాకడ ఉండును. కనుక అంత ముందు దాకా ఎలా ఉన్నారంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ఉంటున్నారు. కాకపోతే ఏం జరుగుతూ వచ్చిందంటే ఒక్కసారిగా జల ప్రళయం వచ్చింది. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. అంతేకాదు నోవాహుని గురించి విశ్వాసుల వీరుల పట్టికలు రాసినప్పుడు కూడా దాంట్లో కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి. మనం కూడా ఇప్పుడు పరలోక రాజ్యం మనకు కూడా నిరీక్షణ ఏంటి? మనం కూడా ఒక దినమున ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే ఏం చూస్తాం? ప్రభువును చూస్తాం. ప్రభువును చూస్తామనే నిరీక్షణతో మనం ఉంటున్నాము. అయితే ఎందుకు ప్రభువును చూస్తామని నిరీక్షణ ఉంటున్నాము? ఒకవేళ మనం ముందుగా చూసామా? మనలో ఎవరైనా వెళ్ళి పరలోకం చూసి వచ్చారా? చూడలేదు. కాకపోతే ఏముంది, ఒకవేళ నోవాహు కూడా జలప్రళయం వచ్చిద్దని చెప్పేసి నోవాహు దేవుడి చేత ఏం చేయబడ్డాడంట? హెచ్చరించబడి. మనకు కూడా ఈ దినం హెచ్చరిక ఏంటంటే మనం బలలో పాలు పొందే పూర్వం ఇవన్నీ విషయాల గురించి జ్ఞాపకం ఉంచుకోవాలి. నోవాహు ఏ రీతిగా ఉంటున్నాడు? నోవాహుకు విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడ్డాడు అనమాట. కనుక మనం కూడా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన హెచ్చరికను తీసుకోకుండా మన ఇష్టానుసారంగా ఇంకా కొనసాగిపోతూ ఉంటే హెచ్చరింపబడి ఏం చేశాడంట? భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను, వాస్తవాన్ని తన ఇంటి వారి రక్షణ కొరకా అందరి కొరకమా అంటే ఆయన పేతురు ప్రకారం ఏంటంటే ఆయన ఏం చేస్తామంటే
ఆ నీతిని ప్రకటించుతూ వచ్చాడు. కాకపోతే ఎవరు రాలేదు. కాకపోతే ఏంటంటే ఆ ఇంటి వారు మాత్రం కనీసం ఇంటి వాళ్ళని వచ్చారు. అంటే ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ ఎవరైనా బయటికి వెళ్ళి బోధిస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళే మారుమనసు పొందకపోతే, ఇంట్లో వాళ్ళే రక్షణ పొందకపోతే ఏమంటారు, ముందు నీ ఇంట్లో నువ్వు చెప్పుకో, తర్వాత వచ్చి మాకు చెప్పుదుకో అని అనేవాళ్ళు అనమాట. అని అంటారు జనరల్గా. ఇప్పుడున్న చిన్నపిల్లలకే మనం సమాధానం చెప్పలేం. ఒక చిన్నపిల్ల 4 సంవత్సరాల పిల్లవాడు ఇప్పుడు ఎలా చెప్తాడండి సమాధానం? వాడికి చెప్పలేం. వాడికి మనం ఒక విషయం మనం చేయకుండా వాడికి చేయమని చెబితే నువ్వే చేయలేదని వాడే అంటాడు. ఇప్పుడున్న పిల్లల మాటలు చూస్తే మనకు తెలుసు బాగా. ఇప్పుడు పుట్టే పిల్లల మాటలు, వాళ్ళు చేసే ఈ టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుంటో వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్లు కూడా మనం చెప్పలేం. అంత తెలియగల పిల్లలు పడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేసి ఈ నోవహు జీవితంలో మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తారంట, రక్షణ కొరకు తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. అంటే తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాను. ఇప్పుడు ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేశాడు. ఇప్పుడు ఈ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఇప్పుడు లోకం మీద నేరస్థాపన చేస్తున్నాడంటే ఈ మాటను కూడా అర్థం చేసుకొని ఆయన ప్రకటించాడని చెప్పుకోవచ్చు. అంటే నేరస్థాపన ఏం చేస్తున్నాడు, అయ్యా నేను ఎప్పుడు వచ్చాను నీకు చెప్పాను కానీ నువ్వు వినలా, చెప్పినప్పటికి కూడా వినలేదు. అంటే కొంతమంది ఇలా చెప్తారన్నమాట పెద్దోళ్ళు. ఏంటంటే మనం ఒకవేళ ఒకే అపార్ట్మెంట్లో ఉన్నాం అనుకోండి, ఎదురు వాళ్ళకే సువార్త మనం చెప్పాలి, మన వరకు వెళ్ళి వస్తూ ఉన్నాం, తర్వాత అయిపోయింది. ఆ ఎదురు అపార్ట్మెంట్ వాళ్ళు కూడా దినములు నిండిపోయినాయి, వీళ్ళు నిద్రించారు. ఆ తర్వాత ప్రభు మహిమలో పిల్లబడుతూ వచ్చారు. ఆ తర్వాత అప్పుడు అంట ఎదురున్నటువంటి దేవుని అంగీకరించినటువంటి బిడ్డలు అని అడుగుతారంట. ఏంటంటే ఇంటి ఎదురే ఉన్నావు, పండగలప్పుడు కూడా నాకు పెట్టా, నీకు పెట్టా, కానీ ఒక్క మాట యేసు ప్రభువే రక్షకుడు అని చెప్పేసి ఒక్క మాట నాకు చెప్పలేదా, నువ్వు చెప్పలేదని చెప్పేసి వాళ్ళు అడుగుతారంట. అంటే ఇప్పుడు మన వంతు మనం కనుక చెప్పకపోతే ఏమిందంట, ఏమంటారు ప్రభు వారు కూడా శిష్యులను పంపించినప్పుడు ఆ శిష్యులు ఒకవేళ మిమ్మల్ని వాడు ఆహ్వానించకపోతే మీ చెప్పులు అక్కడ దులిపేసుకోండి అంతే. ఏందంట ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చెప్పారన్నమాట, యూదులు చెప్పారన్నమాట, ఈ దోషం మా మీద మా పిల్లల మీద ఉండును కాక అని చెప్పేసి ప్రభు రక్తాన్ని వాళ్ళు ఎలా ఇదిగా అప్లై చేసుకుంటూ వచ్చారో, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు స్వార్థ ప్రకటించిన తర్వాత ఏంటంటే మనం ఏంటంటే ఆ దుమ్మ దులిపేసుకొని నేను చెప్పా నువ్వు వినలా, నీ శిక్షకు నువ్వే బాధ్యుడు అని చెప్పేసి వెళ్ళిపోవటం. అది నోవహు చెప్తున్న మాట ఏంటంటే, అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసును బట్టి కలుగు నీతికి వారసుడు. ఇప్పుడు నేరస్థాపన చేస్తాడు. ఎలా చేయగలుగుతాడు? ప్రకటించాడు కాబట్టి చేయగలుగుతూ ఉంటాడు. ఇప్పుడు అందరికీ ప్రకటించిన తర్వాత తనని చెప్తా ఉన్నాడు అనమాట, నేను చెప్పా మీరు వినలేదు, మీ కర్మకు మీరే బాధ్యులు అన్నట్లుగా ఉండేది అనమాట. అంతేకాదు లోక సువార్తలో కూడా మనం తెలుసు కదా, 16వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 31వ వచనం దాకా చివరి వచనాల దాకా మనం గమనిస్తే అక్కడ మన ధనవంతుడు లాజరు కథలు, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆ విషయాన్ని గురించి చెప్తూ ఆ సందర్భంలో చెప్పే విషయం ఏంటంటే, నువ్వేందంట నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చావు. అయితే అతను అన్నాడు, ధనవంతుడు అన్నాడు, నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, ఎవరు నన్ను వెళ్ళి పంపించు, వాళ్ళు కూడా దేవుని మారు మనసు పొందుతారు అని చెప్తున్నాడు. అయితే ఇంకా ఛాన్స్ లేదు భూమి మీద ఉన్నప్పుడే. కనుక నోవాహు యొక్క జీవితంలో చూసుకుంటే తను ఇప్పుడు లోకం మీద నేరస్థాపన చేస్తూ ఉన్నాడు. కనుక విశ్వాసం కలుగు నీతికి ఏమవుతాడంటే ఇప్పుడు వారసుడు అయిపోతూ ఉన్నాడు. కనుక మన యొక్క జీవితాలలో కూడా ఆ వారసత్వం మనం కూడా సంపాదించాలంటే, మనం కూడా పొందుకోవాలి అంటే ఏం చేయాలంటే, ఆయన ఏ రీతిగా అంటే నీతికి వారసుడు అవుతూ వచ్చాడు, మనం కూడా ఆ రీతిగా నీతిగా జీవించడం. ఆయన నెమ్మది. కనుక నెమ్మది తనకు నోవహు అనే పేరుకి అర్థమే నెమ్మది. అయితే నెమ్మదిగా ఏ రీతిగా ఉండగలుగుతాం మనకు తెలుసు కదా. లోకాసు వార్తలో ఆ యొక్క వ్యక్తి ఏ రీతిగా నెమ్మదిగా ఉంటున్నాడు. లోకాసు వార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 25వ వచనం. లోకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఏమైందంట?
నెమ్మది. కనుక లాజరుకు ఏమైందంటే నెమ్మది వచ్చింది. అంటే నెమ్మది ఎలాగా? భూమి మీద నెమ్మది ఉందా? ఒకవేళ లాజరు యొక్క పరిస్థితి భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉందో చూస్తాం. 21వ వచనం, లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. తర్వాత 21వ వచనం, ఇతను ఎలాంటి వాడంట? ధనవంతుని యొక్క బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అతన్ని అని అంటే నేను ధనవంతుడని చదివాను, అతని ధనవంతుడు అర్థం. అందుకని ఆకలి అయితే ఏమందంట, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, బహుశా ఆయన గీక్కుంటా పుళ్ళు పడిపోతే ఆ పుళ్ళు ఈగలు వాళ్తూ ఉంటే కుక్కలు వచ్చి నాగితే కొంచెం ఆయనకి రిలీఫ్ దొరికిందేమో. అంటే అంత భయంకరమైన పరిస్థితిలో ఉంటా ఉన్నాడు ఈయన. ఇక్కడ ఏమీ లేదు అంటే భూమి మీద నెమ్మది లేదు. కానీ బహుశా ఇతడు దేవుని ఎరిగిన బిడ్డ అని మనం గ్రహించవచ్చు. కొంతమందిని సాక్ష్యాలు చూస్తే వాళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది అనమాట. అంటే వాళ్ళు సాధారణ వ్యక్తులే, అందరికి పరిచయం అయిన వ్యక్తులుగా ఉండరు, అయినప్పుడు కూడా వాళ్ళ సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు నిజంగా పరలోక రాజ్యం వెళ్తారు. ఆ వ్యక్తిలో ఈ వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఇతని పరిస్థితి ఎలాంటిదంటే బహు భయంకరంగా ఉంది. 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత, దరిద్రుడు చనిపోయి సమాధి చేయబడెను అని లేదు ఇక్కడ. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అని ఉన్నాడు. అంటే చనిపోయిన వెంటనే ఏమైంది? దేవదూతలు. కానీ ఇక్కడ ధనవంతుడి విషయంలో రాయబడిన మాట ఏంటంటే, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. కనుక కనీసం పాతి పెట్టడానికి కూడా నోచుకోలేనివే ఈ వ్యక్తి. కనుక పాతి పెట్టబడ్డాడు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇతను ఏం చూస్తున్నాడు అంటే, అప్పుడు అతడు 23వ వచనం, పాతాళములో బాధపడుచు. కనుక ఎలా ఉన్నాడు? పాతాళంలో ఉన్నాడు. ఒకవేళ నోవాహు ప్రకటించినప్పుడు కూడా వినని వాళ్ళు కూడా ఎక్కడ ఉండిపోయారు? వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉండిపోయింది. ఈ దిన దేవుని యొక్క వాక్యం బహు విరివిగా ప్రకటించబడుతుంది. కొంతమంది ఏమో తెలియని వాళ్ళు, కొంతమంది విశ్వాసులేమో తెలిసి కూడా తెలియనట్టు. అంటే అర్థం ఏంటి? తెలిసి ఆయన ఆయన్ని సేవించడం, తెలిసి ఆయన ఫాలో అవరు, అన్నీ చేస్తాం మళ్ళీ. అంటే మనం చేసేటువంటి పనులు, విశ్వాసిగా చేయాలనే పనులు అన్నీ, అంటే ప్రతి కూడికలకు వస్తాము, ప్రతిదీ చేస్తాము, బలలో పాలు పొందుతాము, వాక్యం చెబుతాము. కానీ మన జీవితం చూసుకుంటే ఒకవేళ ఆ రీతిగా ఉన్నామో లేవో మనం ఏం చేయాలంట? ప్రతి మనుషుడు ఇతరులను పరీక్షించాలనుందా? ఏమనుందా? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్ష చేసుకోవాలి. కనుక మనం అలా ఉన్నామా లేవా మనం పరీక్ష చేసుకోవాలి. లేకపోతే ఈ భయంకరమైన పరిస్థితి ఎలా ఉండిద్దంట? తను ఎలా ఉన్నాడంట? బాధపడతా ఉన్నాడు. అయితే కనులెత్తి దూరం అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని లాజరును చూశాడు. అయితే ఏమంటాడంట? నా యందు కనికరపడి తన వ్రేలి కోనను. భయంకరంగా ఉండేది. అంటే అక్కడ ఏమీ లేదు అనంటే, పాతాళంలో ఒక బొట్టుకు కూడా కనికరం లేదు. కనికరం అనేది లేదు అక్కడ. వాటర్ కావాలంటే ఎవరైనా ఒక చెంబో లేకపోతే ఒక గ్లాస్ అడుగుతారు. ఈయన భయంకరంగా ఏమడుతుందంటే ఒక చొక్క అడుగుతున్నాడంటే ఎంతగా, అంటే చనిపోతున్న వాడికి నీళ్లు ఎంత అవసరం? ఆహారం లేకపోయినా కొంతకాలం బతుకుతాడేమో, కానీ నీళ్ళు లేకుండా మనిషి బతకలేడు. కనుక ఏమవుతుందంటే అక్కడేముందంట, మళ్ళీ ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచుని. ఏముందంట? అగ్నిలో అనలా, ఇక్కడ జ్వాల అన్నాడు. అంటే వేడి తగిలితేనే అయిపోతుంది. ఇక్కడ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు. అంతే కదా, షడ్రక మేషకి అభ్యర్థిని వేస్తే ఆయన మీద కోపం తెగించాడు. అగ్నిగుండాన్ని ఇంకా ఎక్కువ రెట్టింపులు చేస్తే 7 అంతలు ఎక్కువ చేయండి అని ఇసిరేసారంట. ఇసిరేసిన వాళ్ళు చాలా బలంగా ఉన్నాడు. ఆ వేడికి ఇసిరేసిన వాళ్ళు పోయారంట. అంటే వీళ్ళు అగ్నిలో పడలా, వీళ్ళు దూరంగానే ఉన్నారు, ఆ వేడికే తట్టుకోలేక చనిపోయారు. అంటే ఎంత భయంకరంగా ఉండే. అయితే ఒకవేళ ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతూ ఉంటే అప్పుడు చెప్తున్నమాట, అప్పుడు అబ్రహాం గారు చెబుతున్నారు ఏంటంట, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించు. అంతేగా అంటారు కదా, ఏమన్నాడా, నీ ఇష్టానుసారంగా జీవించు, కాకపోతే ఒక దినం ఉంది, అది ఎవరైనప్పటికీ కూడా ఒక దినం ఉంది, అనుభవించితివి. అలాగుననే లాజరు ఏం అనుభవించాడంట, కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకో. కష్టం అనుభవించడం అంటే ఒకవేళ తను కష్టం అనుభవిస్తూ దేవుని సేవించాడు, కష్టం అనుభవిస్తూ దేవుని కూడా చూసుకుంటూ వచ్చాడు. అంటే ఏం చేస్తూ వచ్చాడు, లోకంలో ఉన్నప్పుడు మనము లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలా అంటే లోకంలో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీలను అనుసరిస్తూ
ఆ బాధ్యత నెరవేర్చుకుంటూ దేవుని కూడా అనుసరిస్తూ వెళ్ళాలి. కనుక ఇతను ఏం చేస్తామండి, కష్టం అనిపించాడు లాజరు. ఇప్పుడు ఏంటంట, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఎవరు నెమ్మది పొందుతున్నాడు అంటే ఇక లాజరు నెమ్మది పొందుతున్నాడు. అదే నెమ్మది అంటే ఎవరి పేరు అర్థం, అది నోవాహు. ఆయన నెమ్మది, ఆయన కూడా ఇప్పుడు ఎక్కడ ఏం పొందుతాడు, నెమ్మది పొందుతాడు. ఆయన పేరు తగ్గట్టుగా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళని నెమ్మది పొందేట్టు చేశాడు. తర్వాత వాళ్ళ సంతానం ఆ తర్వాత అందరూ చాలామంది వచ్చేసారు. అయితే వాళ్ళకి నెమ్మది ఆ పేరు తగ్గట్లుగా నోవాహు ఏ రీతిగా ఉంటూ వచ్చాడు. ఇక్కడ ఇతనుల ధనవంతుడు చూస్తే, లాజరు ధనవంతుడిలో చూస్తే లాజరు ఎలా ఉన్నంటే నెమ్మది పొందుతున్నాడు. అయితే ఇప్పుడు ఈ ధనవంతుడు ఏం చేయబడుతుందంట, నీవు యాతన పడుచున్నావు. నీ యాతన కారణం ఏంటో తెలుసా? నువ్వు నెమ్మది లేకని పోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వే, ఎవరో కాదు. మనం కూడా ఏంటంటే నేను ఇలా అవడానికి కారణం అసలు వీళ్ళు అని చెప్తూ ఉంటాం. ఎవరంట? మనమే. కనుక మనల్ని మనం జాగ్రత్తగా చేసుకుంటే, కనుక మనం దేవుని యొక్క మాటలో అనుసరిస్తే, ఆజ్ఞ అనుసరిస్తే ఏంటంటే ఏమవుతారంట, నెమ్మది ఉంటుంది. ఎలా నెమ్మది ఉండగలుగుతాం? యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీద మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. నెమ్మది ఎలా కలిగిందంట నెమ్మది అనంటే 2వ వచనము. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన దంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. మోషే అంటే అర్థం ఏంటి అంటే, మోషే మాట విన్నారు అంటే అర్థం ఏంటి అంటే, మోషే అంటే ఏంటి? ఆయన ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు అనుసరిస్తున్నట్లే. అంటే మోషే అక్కడ కూడా మన ధనవంతుడు లాజరు కథలో కూడా చూసిన, ధనవంతుడు లాజరు ఆ సందర్భంలో చూసినప్పుడు కూడా చివరి రాయబడిన మాట ఏంటంటే, అయ్యా నాకు 5 సహోదరులను వాళ్ళ దగ్గర కూడా పంపించంటే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆ సందర్భంలో చెప్పే మాట ఏంటంట, మోషేయు ప్రవక్తలు ఉన్నారు. మోషే అంటే ఎవరు? ధర్మశాస్త్రమే. ఇక్కడ ఆయన మోషే మీకు ఆజ్ఞాపించిన మొత్తం అంటే అర్థం ఏంటి? ఆ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు మొత్తం అనుసరించడం అని అర్థం. కనుక ఈ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలను అనుసరిస్తున్నారు కాబట్టి, కనుక మనకి జీవితాల్లో కూడా దేవుని యొక్క మాటలు అంగీకరిస్తున్నాం, వాటిని గైకుంటున్నాం. ఒకవేళ అలా చేస్తూ ఉంటే ఏముంటుందంట మనకి ఇక్కడ 4వ వచనంలో ఏంటంట, మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. మీరు ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే ఏం జరుగుతూ వచ్చిందంట, నెమ్మదిగా ఉంటున్నారు. నెమ్మదిగా ఎలా దొరుకుతుంది అంటే, దేవుని యొక్క వాక్యం, నీ వాక్యమే నన్ను నడిపిస్తుంది, నెమ్మదిస్తా. బాధలు ఏంటంట నెమ్మదిచ్చేది. కనుక వాక్యమును మనం ఏంటంటే నెమ్మదిచ్చేది. కనుక మన యొక్క జీవితాలలో కూడా నెమ్మదిగా ఏ రీతిగా ఉండగలం? ఒకవేళ నోవాహు దగ్గరికి వెళ్ళి, నోవాహు నీ పేరుకి అర్థమే నెమ్మది అంటే నువ్వు ఎలా నెమ్మదిగా ఉండగలుగుతున్నావా అంటే, నాకంట దేవుడు చెప్తున్న మాట వింటున్నాను అంటాడు. కనుక మనం కూడా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటలను అవి ధ్యానంలో ఉంచుకుంటూ ఉంటామో అప్పుడు మనిషి ఎలా ఉంటాడో తెలుసా? నెమ్మదిగా. వాస్తవానికి లాజరు నెమ్మదిగా ఉండేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఆయనకి కురుపులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఆయన శరీరం కనీసం తినటానికి కూడా లేక ఏదంట, ధనవంతుని యొక్క బల్ల మీద నుండి పడే రొట్టె కాదు, రొట్టె మొక్కలు. బహుశా ఆ దినాలలోనంట రొట్టె మొక్కలు అంటే ఏం రొట్టె మొక్కలు అంటే అవి ఏంటంటే మనం ఇప్పుడు వాడుకునే టిష్యూ పేపర్ లాగా వాళ్ళంట పలసగా రొట్టెలు చేసుకొని పలసటి టిష్యూ పేపర్ లాగా చేతులు తుడుచుకుంటారంట. వాటితో చేతులు తుడుచుకొని అవి పడేస్తారంట. బహుశా ఆ టిష్యూ పేపర్ లాగా వాడుకునేటువంటి పలసటి రొట్టె మొక్కలు ఆ మొక్కలు అన్నమాట. ఆ మొక్కలు ఎవరిదేనంటే లాజరు తిన్నారు. ఎంత పరిస్థితి అనుభవించాడంటే లాజరు బహుశా. కానీ క్రైస్తవులకు, విశ్వాసులుగా దేవుని అంగీకరించిన బిడ్డలకు నిరీక్షణ ఏంటంటే, ఈ భూమి మీద మనకు దేవుడు అనుగ్రహిస్తే ఉండడంలో ఏమాత్రం తప్పులేదు. ఒకవేళ అబ్రహాం గారు చూసుకుంటే, అబ్రహాం గారు ఏమన్నా తక్కువ? ఆయన చాలా వాళ్ళ ఆస్తి అంట వాళ్ళు నివసించడానికి సరిపోవట్లా, లోతుది అబ్రహాం. అందుకని వాళ్ళు ఏంటంటే వేరు చోట్లకు వెళ్ళిపోతూ వచ్చారు. అయినప్పటికీ కూడా
తను ఎలా ఉన్నాడంట, దేవునే ప్రేమించిన వాడిగా ఉంటాడు. కనుక మన యొక్క జీవితాలలో కూడా మనం కూడా నెమ్మదిగా ఉండాలి అని అంటే, క్రైస్తవుడు అంటే నెమ్మదిగా ఉండాలి. ఎలా ఉండగలుగుతాడంటే, వాక్యం హృదయంలో ఉన్నప్పుడు మనిషి నెమ్మదిగా ఉండగలుగుతాడు. ఒకవేళ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోలేకపోతే మనిషికి నెమ్మది ఉండదు. కనుక నోవాహు దగ్గరికి వెళ్ళి అడిగితే నోవాహు ఏం చెప్తాడంటే, అయ్యా ఆయన మాటలు నేను వింటున్నాను కాబట్టి నేను హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను, నెమ్మదిగా ఉండగలుగుతున్నాను, నీతిమంతుడిగా ఉండగలుగుతున్నాను. కనుక మన యొక్క జీవితాలలో కూడా ఇది ఎలా అంటే వాక్యాన్ని ఉంచుకున్నారు కాబట్టి వాళ్ళ హృదయంలో నెమ్మదిగా ఉండగలుగుతున్నారు. కనుక మన యొక్క జీవితాలలో కూడా నోవాహు యొక్క జీవితాన్ని గమనించిన వాడిగా ఉంటున్నాం. తను అంతగా ప్రయాసపడినప్పటికి కూడా తను పొందినటువంటి మనుషులు ఎంతమంది అంటే 8 మంది. అయినప్పటికీ కూడా ఈ లాజరు అయితే తను మరి తన ద్వారాగా ఎవరైనా మారారో లేరో మనకైతే తెలియదు, కానీ తన మటుకు తనే వెళ్ళాడంటే అలాగ అబ్రహాము రొమ్మున అనుకోవడానికి వెళ్తూ వచ్చాడు. కనుక మన యొక్క జీవితాలలో కూడా నోవాహు ఏ రీతికైతే తన యొక్క జీవితంలో జీవించిన వాడిగా ఉంటున్నాడు, మనం కూడా నోవాహు యొక్క జీవితాన్ని అనుసరించి మనం కూడా ఎలా ఉండాలంటే ఆయన వలె జీవించడానికి మనము నేర్చుకోవాలన్నమాట. ఆదికాండం 6వ అధ్యాయము 5వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుంటాం. ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టిను. కనుక నెమ్మది. కనుక మన యొక్క క్రైస్తవ జీవితంలో క్రైస్తవులంగా ఉన్నప్పుడు మనకి ఏముండాలంటే మెయిన్గా నెమ్మది ఉండాలి. మనం నెమ్మదిగా ఉండగలిగితే ఆ నెమ్మది గురించి, ఆ యొక్క సమాధానం గురించి అనేకులు చెప్పగలుగుతాం. ఒకవేళ మనల జీవితంలో నెమ్మది లేకుండా బరీగా ఉంటే మనం ఏం చెప్పగలుగుతాం? కనుక నోవాహు యొక్క జీవితం ఏ రీతిగా భక్తులు ఆయన జీవితాన్ని గురించి చెప్తూ వచ్చారు. పేతురు చెప్తూ వచ్చారు, నీతిని ప్రకటించాడని చెప్పేసి. ఆయన నీతిమంతుడైన హెజ్కేలు గ్రంథంలో చెప్తూ వచ్చారు. కనుక ఆయన యొక్క సాక్ష్యం విశ్వాస వీరుల పట్టికలో ఏ రీతిగా ఉందంట, దేవుని చేత హెచ్చరించబడిన వాడిగా ఉంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన లోకం మీద నేరస్థాపన చేస్తూ ఉన్నాడు. కనుక మన యొక్క జీవితాలలో కూడా నోవాహు ఏ రీతిగా జీవిస్తూ వచ్చాడో ఆయన యొక్క జీవితం కూడా మనకు ఒక సవాలుగా ఉంటుంది. కనుక మనం కూడా ఆ రీతిగా నోవాహు వలె జీవించి మనం పరీక్ష చేసుకొని ఆ బలలో పాలు పొందడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక.